సీతమ్మా అమ్మా పెద్దయ్య గారు ఎక్కడే? పెద్దయ్య గారు అమ్మా ఆ లోపల కదా టీవీలో యోగి ఆమెను ప్రోగ్రెస్ వస్తున్నారమ్మా. అబ్బా ఇన్నాళ్లకు ముసలాయనలో మార్పు వచ్చిందన్నమాట. దేవుడు ఈ సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్రాలు సృష్టించాడు రా. నేత్రానందంగా ఉంది, ఒళ్ళు పులకరించిపోతుందనుకో. యోగి వేమన ప్రోగ్రాం చూసి ఇంత ఆనందపడిపోతారేంటి? ఏమి స్ట్రక్చర్ రా, సూపర్ కలర్ రా, బంకినిపల్లి మామిడి పండు అనుకో. దీనికి ఎన్ని మార్కులు ఇచ్చంటారా? 100 వేసి ఇచ్చండి, ఒక్క మచ్చ కూడా లేదు. కరెక్ట్. అమ్మగారండి. ఏంట్రా? అమ్మగారండి, అమ్మగారు. ఓల్డెడి పేరేంట్రా? నువ్వా? అప్పుడే పూజ అయిపోయిందా? యోగి వేమన ప్రోగ్రాం అంటే ఇదేనా? నో 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 డార్లింగ్, యోగి వేమన్ గారు డ్రెస్ వేసుకునేవారు కాదట, వీళ్ళు కూడా డ్రెస్ వేసుకోరు. అందుకే ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరు పెట్టాను. బాగుందా? చాలా బాగుంది. కళ్ళజోడు లేకపోతే టీవీలో బొమ్మ కనపడదు. కనపడకూడదనే తీసుకున్నాను. వచ్చి టిఫిన్ చేయండి, అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. ఇవాళ మార్కెట్ లో చాక్లెట్ బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ టఫ్ కాంపిటీషన్ లో మనం కంపీట్ కావాలంటే వీ హావ్ టు డూ సంథింగ్. థింక్ అబౌట్ ఇట్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఏంట్రా ఆలస్యం? పెసట్ బెటరా? తెస్తున్నాను కదా. అట్ట చెయ్యి మూత పెట్టి తీసుకొస్తావిడ్రా? ఎప్పటికే 2 సార్లు కింద పడ్డాయి, కాలుతో తొక్కేనేమోనని కూడా అనుమానం. 3వ సారి కూడా పడితే మీరు తింటారేంటి? మనం కొత్త చాక్లెట్స్ మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కదా, దాని పబ్లిసిటీ బూస్టప్ చేయడం కోసం ఏదైనా వెరైటీగా ప్లాన్ చేస్తున్నావా? డాడ్, కాన్వెంట్ పిల్లల్ని 1000 మందిని అసెంబ్ల్ చేద్దాం. వాళ్ళందరికీ మన బ్రాండ్ చాక్లెట్ సప్లై చేద్దాం. వాళ్ళు మన చాక్లెట్స్ తింటూ ఐ లవ్ కిట్ క్యాట్ అంటారు. దాన్ని మన కెమెరాతో షూట్ చేసి ఉన్న టీవీ నెట్వర్క్స్ అన్నిట్లోనూ టెలికాస్ట్ చేస్తాం. ఎలా ఉంటుంది డాడ్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్ ఐడియా. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయి. ఈ దెబ్బతో మన కంపెనీ మూత పడిపోతుంది నాన్న. లేకపోతే ఏంట్రా, చిన్నపిల్లలు చాక్లెట్ లోటు పెట్టుకుని ఐ లైక్ కిట్ క్యాట్ అని అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రంతో సేల్స్ పెరిగిపోయే రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడంతా యూత్. ఈ యూత్ ప్రపంచంలో యూత్ ఐడియాస్ తో యూత్ పబ్లిసిటీ చేయాలి. అయ్యా అదెలా తాతయ్య? డోంట్ వర్రీ విజయ్, నీ తమ్ముడు ఇప్పుడు అదే పని మీద వెళ్ళాడు, అదరగొట్టేసచ్చు. ఎక్కడికి? లోపలికయ్యా. అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? లోపల డిస్కో చేయాలంటే అమ్మాయితో పాటు జంటగా రావాలి గానీ ఇలా ఒంటరిగా వస్తే పంపించవయ్యా. అమ్మాయి వెనకాల వస్తుందా? ముందు వెళ్తాను. ఆగో, వెనక లేదు ముందు లేదు, వెళ్ళు. చేతులు పెట్టి కొడతావా? ఐశ్వర్య లాంటి అమ్మాయి నా ఇంటి పెట్టుకొస్తాను, నువ్వు చూసి కుళ్ళిపోవాలి. ఆయన సల్మాన్ ఖాన్. ఏడ్చేలు వెళ్ళు. సల్మాన్ ఖాన్ అంట. మిస్ వాళ్ళ మిస్ ఆడిపోతుంది. డిస్కో అంటూ చేస్తే దీంతోనే చేయాలి. బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ ట్రై చేస్తున్నట్టుంది, మనం వెళ్ళి కట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వై డు యు డాన్స్ విత్ మీ? ఓకే ష్యూర్, 1 మినిట్ ప్లీజ్. స్వీట్ వాయిస్. అరే నీచ్ కమీన్ కుత్తే, నిన్న నీతో డిస్కో డాన్స్ చేస్తే 2000 ఇస్తానన్నావు, పైసలు కొట్టి పరిశాన్ చేస్తున్నావేంది బే? నీలాంటి అవలాకాల్ని ఎంతమందిని చూడలేదు బే. నేను నిజాం షేర్కే బేటీ రే. 6 గంటల్లో ఈడకొచ్చి నా పైసలు ఇవ్వకుంటే ముక్కలు ముక్కలు లెక్క నరికి మూసి నదిలో వేస్తా. అరే చూపు పెట్టు. ఏంటి ఇందాకేదో డాన్స్ చేయాలన్నారు, డిస్కోకి వస్తావా అన్నారు? ఉత్తిదే. రే చందు, డాడీ వాళ్ళు కాస్త ఎక్కువ తిట్టాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఏమిట్రా ఇది? ఎప్పుడు వినే తిట్లేగా, అందుకే సౌండ్ కట్ చేశాను. అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను, జనరేషన్ గ్యాప్. రే నా మాట వినరా, ఇక నుంచి ప్రతిరోజు ఆఫీస్ అటెండ్ అవ్వు. వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా. నీకు వర్క్ ఎంజాయ్మెంట్, నాకు ఎంజాయ్మెంటే వర్క్. అంటే అమ్మాయిలతో తిరగడం మానవా? మాంతేలా పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. రే రోజుకు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు కాలేదు? అదే కదా వెరైటీ. మన కంపెనీ చాక్లెట్ చూసుకో, మిల్కీ బార్, నెస్లే క్లాసిక్, చార్జ్, మంచ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 6 నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఇన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయ్యా. నా మనసు ఒక పుష్పక విమానం అన్నయ్య. ఎంతమంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. అలా 10 మంది అమ్మాయిలు వెనకాల తిరగడం కాదురా, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సిన్సియర్ గా లవ్ చేయి. ఏంటి ప్రేమ? అదంతా సోమరిపోతులు చేసే పని. ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పూ పట్టుకొని ఐ లవ్ చెప్పడానికి 6 మాసాలు వెయిట్ చేయడమా? అదంతా పిచ్చితనం. అసలు ప్రేమించి ఏం చేస్తారు? ప్రేమ నుంచి పెళ్లికి, పెళ్లి నుంచి బెడ్రూమ్ కి, అదేగా క్లైమాక్స్. అదే సెంట్ కట్టుకొని డిస్కోకి వెళ్ళామనుకో, 6 గంటలో 6 డజన్ అమ్మాయిలు మన మీద పడతారు. 6 గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం. నో నో నో, ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా. ప్రేమకు వాల్యూ ఉంది, పెళ్లికి పవిత్రత ఉంది. మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు, ఏకపత్ని వృత్తుడు.
నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్నిరా. అవునన్నయ్య, శ్రీరాముడు గొప్ప దేవుడు, ఏకపత్ని వృతుడు. ఒక్క సీతనే ప్రేమించాడు, ఆమెతోనే కాపురం చేశాడు. నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణ అవతారం ఎత్తాడు. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో. ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంతన్నయ్యా? చందు, నీతో నేను ఆర్గ్యూ చేయలేనురా. కానీ ఒక విషయం, యూత్ లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావురా. యూత్ ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతావు. ఊరు మారింది, క్లైమేట్ మారింది, మన టైం మారి మంచి కుఫ్లీ దొరికింది అనుకో, మళ్ళీ ఎచ్చకుంటుందిలే. హాయ్. నన్నే అనుకుంటా, ఓకే అన్నట్టుంది. హాయ్ పాప్స్. యా, ఈడొకడు చుట్టుపక్కల ఏ అమ్మాయి చూసినా సరే మ్యాగ్నెట్ లటుక్క లాగేస్తాడు. ప్లీజ్ స్టాప్ 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 ఇట్. రే చందు, నాకున్నది లిటిల్ హార్ట్ రా. నీ ఫారిన్ కార్పొరేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను వస్తాను, థ్యాంక్స్. రే, ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం రా. మై గాడ్, ఐ కాంట్ బిలీవ్. రిపీట్. ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం అంటరా. చందు, నిన్ను నో అని నన్ను చేసినందుకు నువ్వేం ఫీల్ కావద్దు. యూ నో వన్ థింగ్, ఫారినర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి. ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా. ఓ షిట్, ఫాస్ట్ గా. అమ్మాయిది హాలండ్ అట. చాలా ఎక్కువ స్వెటర్ కొనుక్కుంటా, నో ప్రాబ్లం. ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ గా తిరిగిందిరా. కడుపు వచ్చింది. కడుపు వచ్చింది. జ్వరం వచ్చినంత ఈజీగా చెప్పావేంటి చందు? ఇప్పుడు ఆ కడుపుని అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది. ఇదేమైనా స్టేట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి? అదేరా, పుట్టపోయే బిడ్డకి నీ ఇంటి పేరు కావాలంట, అంతే. దసరా మామూలు అడిగినట్టు ఇంటి పేరు ఎంత ఈజీగా అడిగేసేవరా. నీకు క్వశ్చన్ తెలుసా? ఇండియాలో మగాడు తన సొంతంగా కష్టపడి చేసే పని ఏంటో తెలుసా? కడుపు చెయ్యటం. ఆ ఛాన్స్ కూడా నాకు ఎవరా? Please, mister. If you just give it a try, I'm sure you'd like it. If you just come along with me to Holland. నాన్న చందు కన్నా, ఈ హాలండ్ అక్కకి చెప్పు, పంజాగుట్లో బిచ్చి వెతుకునే పిచ్చి దాని సంఖ్యలో బిడ్డకి తండ్రి అవుతానేమో కానీ ఈ ఫారెన్ బిడ్డకి మాత్రం తండ్రి అవ్వలేను. ఈ సిస్టర్కి కొంచెం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయను, నీకు దండం పెడతాను. అక్క, ఎవడో తాపి పని చేస్తే నేనే మేస్తే. Not again. ఎప్పుడు గుడికి రానాడు, జుబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే వచ్చుంటావు. సూపర్ ఫిగర్, ట్రై చేస్తే పడిపోద్ది. గురు, నువ్వు వెళ్ళు, నీ వెనకాల వచ్చేస్తాను. ఆహా, ఫిగర్ ఫ్యామిలీ టైప్ లో ఉంది. అడ్రస్ తెలుసుకుంటే వర్కౌట్ అవుతుంది. వాట్ ఈస్ ద సెల్ నెంబర్, వాట్ ఈస్ ద హౌస్ నెంబర్, వాట్ ఈస్ ద పేజర్ నెంబర్, వాట్ ఈస్ ద హిప్ నెంబర్, వాట్ ఈస్ ద You want my sandal number? You want my chappal number? Bend to your right. Turn to your left. Now to your right. Hands upwards, legs together, and bend down. Disperse. ఏంటి, నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అది రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే, చెప్పండి. ఏంటి చెప్పేది? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. భలేవారండి, కాఫీ తాగుతాం రమ్మన్నారు, ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి? నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా? నేను పర్సనల్ గా మాట్లాడడం ఏంటండి? మీరే ఉంచేసుకుంటారా ఏంటి? మరి నా వెంట ఎందుకు పడ్డారు? నేను మీ వెంట పడ్డానా? ఎప్పుడు? ఆ రోజు మ్యూజిక్ వరల్డ్ లో నాకేసి గుడ్లు పిగించి చూడలేదా? మ్యూజిక్ వరల్డ్ లోనా? అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు తెలుసా? అవును, ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను, మీకు ఎలా తెలిసింది? అంటే మీరు నన్ను చూశారనేగా? ఏంటి చెప్పండి. మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు, నాకోసమేగా? ఏమండి, యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయా? ఎంతమంది అమ్మాయిలు లేరండి? అవును, వాళ్ళు ఎవరు పట్టించుకోలేంది, మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది? అది సంగతి. 1-4 సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? అదే, ఎవరన్నా మీ వెంట పడాలి, సైట్ కొట్టాలి, ఆస్తి తీరలేదు, అందుకే వచ్చి నా వెంట పడ్డారు. ఏంటి, నేను మీ వెంట పడ్డానా? చూడండి, నేను మీరు అనుకునే లాంటి మొగాడిని కాను. నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి. ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను, ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాననుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మళ్ళీ మీరు నా వెంట పడతారు. లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి, మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను, మళ్ళీ మీరు నా వెంట పడతారు. అందుకని 2 వద్దు, నా వెంట పడద్దు, వస్తాను. చూడండి, ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్. మీరు మరీ ఫాస్ట్ గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ.
కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే మరి. తెక్కు కుదిరిందా? ప్రతి మగాడు నీకు సైడ్ కొడతాడని ఫోజు. అతను ఎవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు. అసాధ్యుడు. శాంతాకారం లక్ష్మీకాంతం కమలనయనం వందేళ్ళు సుఖ సంతోషాలతో వడ్డులు నాయన, 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో వడ్డులు నాయన. గోవింద నారాయణ తీసుకో అమ్మా. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ వృక్షాయ నమః. అయ్యో సారీ అండి. ఏంటండి సారీ? నేను నిన్నే చెప్పాను నా వెంట పడద్దని. ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు, ఇటు వస్తే ఇటు వచ్చారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు. ఏంటండి మీరు? అది కాదండి. ఏంటి అది కాదు? నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండం పెడతామని వచ్చాను. మీరేమైనా ఇక్కడికి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు. అసలు ఒకటి చెప్పండి, మీరు దేవుడి దగ్గరకు వచ్చారు, నాకు సైట్ కొట్టడానికి వచ్చారా? స్వామి స్వామి చూడండి స్వామి, ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది, సంపూ తింటుంది. ఏంటి వీళ్ళు అసలు? కలికాలం నాయన, అబ్బాయిలు అమ్మాయిలకు బీటు వేసే రోజులు పోయి అమ్మాయిలే అబ్బాయిలకు ఎదురు బీటు వేసే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తాం? ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ డ్రైవ్. ఇదిగో అమ్మాయి, నీ ప్రవర్తనను 100 సార్లు ఖండిస్తున్నా. కాదు 200 సార్లు ఖండిస్తున్నా అంతే. చూడండి, దయచేసి నా వెంట పడద్దు. అది కాదండి. వద్దండి ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్, నన్ను వదిలేసండి. బాధపడకమ్మా, జీవితంలో ఇవన్నీ సహజం. చూడండి బామ్మగారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. నేను అతను వెంట పడ్డానంట. పడితే మాత్రం తప్పే ఉందమ్మా. కుర్రాడు కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి. అందుకేగా నువ్వు సైట్ కొడుతున్నావు. బామ్మగారు చూడమ్మా, ఈ మొగాళ్ళందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు. మనం గాని ఒక్క ఝలకిస్తే చాలు ఠామ్మన పడిపోతారు. వదలద్దు, కుర్రాడు జామ పండులా ఉన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో అండ్ యూ గైస్ ఏంటి మీరెళ్ళి షాపింగ్ చేస్తానండి. నేను ఇప్పుడే వచ్చేసాను. నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు. మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటావేంటి? నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమా. జస్ట్ గివ్ మీ 1 minute వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడేంటి? అయ్యో ఏ రాలేదు. ఇటు వస్తున్నాడేంటి? పోతానే. ఇక్కడికి వచ్చారా? నేనే మీకోసం రాలేదు, షాపింగ్ వచ్చాను. షాపింగ్ చేసేవాళ్ళు లోపల ఉండాలమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? అది షాపింగ్ అయిపోయింది. చూడండి, స్కూటర్ కూడా స్టార్ట్ చేశాను. నేను వెళ్ళిపోతున్నాను. ఏంటేంటి తాళాలు లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారా? ఏంటండి ఇది? నన్ను ఏడుకంటే మీరు ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు. అరే, ఓ పెళ్లిగాని అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది. ఇదిగో చూడండి, నాకు తెలుసండి. మీరు ఇక్కడ నుంచుంటే నేను ఇలా వస్తాను, మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు. అందుకేగా నా జీప్ పక్కన మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు. నా కోసమే వచ్చారు. ప్లీజ్ అబద్ధాలు చెప్పండి. ఏమైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి. ఆ రోజు చెప్పాను నా వెంట పడద్దని. మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడతాను? వై? ఐ టోల్డ్ యు నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ. ప్లీజ్. హలో హలో లిసన్. ఇతనండి ఇక్కడ ఉన్నాడు. తన కోసమే వచ్చాననుకుంటాడేమో. చూసే లోపే వెళ్ళిపోవాలి. ఏయ్ ఆగు, నువ్వెందుకు అతను చూసి పారిపోతావు? నువ్వు అతని ఫాలో అవుతున్నావా? లేదుగా. అప్పుడు నువ్వెందుకు అతను చూసి భయపడి పారిపోతావు? నీ మనసులో ఏమైనా ఉందా? లేదుగా. అయితే నీకెందుకు భయం? ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు. వెళ్తాను, నాకేంటి. పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ ఏమో. హలో చూడండి, నేను మీ వెంట పడలేదు.
ఎల్లో రోజెస్ కోసం నర్సరీకి వెళ్తున్నాను. ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పెట్టకండి ప్లీజ్. ఏమండి ఎందుకు నా వెంట పడుతున్నారని నేనేమన్నా అన్నానా? ఆ రోజు అన్నారుగా. ఆ రోజు అన్నాను, ఈ రోజు అన్నానా? అనలేదు. మరి ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడతారు? తమాషా ఏంటోనండి, మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. ఓ పని చేద్దాం, మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోదాం. ఫ్రెండ్సా? మీరెవరో నేనెవరో ముక్కు మొహం తెలీదు, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడం కదా ఫ్రెండ్షిప్ అంటారు. తెలుసుకోనక్కర్లేదు, కలుసుకోనక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వదిలేండి, మీ మనసులో ఏదో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది. నా మనసులో ఏ ఫీలింగ్ లేదు. అయితే ఫ్రెండ్స్ అయిపోదాం అండి. అక్కర్లేదు. అప్పుడు మీ మనసులో తప్పు ఉందన్నమాట. ఏమీ లేదు చెప్తున్నాను కదా. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోదాం అండి. వద్దు. అప్పుడు చూసారా ఏదో తప్పు ఉందన్నమాట మీ మనసులో. ఐ నో, నాకు తెలుసు. ఓకే ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. ఐఎమ్ చందు. ఐఎమ్ గీత. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. ఇందుకే ఫ్రెండ్షిప్ వద్దన్నాను. ఏంటండి కింద పడిపోయారు పట్టుకున్నాను. ఇది హ్యూమన్ నేచర్ అండి. ఈ స్మాల్ టచింగ్ కే ఫ్రెండ్షిప్ గురించి ఇంత బ్యాడ్ మాట్లాడతారు. టూ మచ్ అయిపోతున్నారండి. ఐఎమ్ సారీ బట్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే జస్ట్ ఫ్రెండ్స్. డోంట్ వరీ అన్నయ్య, ఇంకో 2 more లొకేషన్స్ వచ్చేస్తాను కదా త్వరగా. డోంట్ వరీ. ఓకే అడుగు, నీ ఫ్రెండ్ వస్తున్నాడు. నీ చెప్పేగా సినిమాకి పోదావా రెస్టారెంట్కి పోదావా నిన్ను పిలుస్తాడు చూడు. ఓకే చూడు. నో ప్రాబ్లం. హాయ్ హాయ్ బాయ్. ఇతనేంటే వచ్చాడు, హాయ్ అన్నాడు, బాయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటే? ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్. ఒక్కొక్కడు అమ్మాయి కనబడితే సొంగ కాల్చుకుంటూ తిరుగుతుంటారు. ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే. హలో. నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు, ఈరోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడేంటి? హలో హలో. ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు? అవునండి. మీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. am I right? అరే అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారండి? గార్డెన్ అంతా ఎల్లో రోజ్ పెట్టుకొని ఎలా కనపడటం ఏంటి ముద్దు. ఫేస్ రీడింగ్ అండి, మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. అవునండి, నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం. ఇందులో ఏముందండి స్పెషాలిటీ? అదేంటో తెలీదు, ఈ ఎల్లో రోజెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం, ఓ ఆనందం, ఒక హ్యాపీనెస్, ఒక జాయ్. అన్నీ ఒకటే. అదేనండి, దీనికన్నా ఎక్కువ జాయ్, ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను. అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడీ. దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు. జస్ట్ అలా వెళ్తున్నాను, ఫ్రెండ్ కి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, టక్కని తట్టింది. మీకు కావాలన్నారు కదా, యాజ్ ఫ్రెండ్ మీకోసం తెచ్చాను. ప్లీజ్. అదే మూడు. హలో ఏంటండి అలా నవ్వుతున్నారు? నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? బామా బామ్మ బామా ఇదెవరు? బామా ఏమిటి గీత పిలిచావా? బామా ఆ రోజు పండిట్ రవిశంకర్ సీడీ అడిగారుగా, ఇదిగోండి. చాలా థ్యాంక్స్ గీత. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బామా, ఈయనకి. సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది బాబు. క్యూట్ బాయ్, మై స్వీట్ బాయ్, మై స్వీట్ బాయ్. అయ్యో నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం పారిపోయిన నా పెనుడే గుర్తుకొస్తున్నాడు. ఏంటి ఇంకా రాదు? మన ప్లాన్ ఫెయిల్ అవుద్దా ఏంటి? అదిగో వస్తుంది. ఓకే. ఇతను జీప్ ఏంటి ఇక్కడ ఉంది? హలో. హలో. జీప్ రిపేరా? అవునండి, సడన్ గా రిపేర్ వచ్చింది. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మెకానిక్ ఎవరు లేరు, ఏం చేయాలో తెలియదు. కనీసం ఎవరిని లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం. అదిగో ఎవరు వస్తున్నారు. లిఫ్ట్ సార్ లిఫ్ట్ సార్ లిఫ్ట్. ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు ఆపడేంటి? నేను ఇంటికి వెళ్ళాలి, వర్షం వచ్చేలా ఉంది, ఇప్పుడు ఎలా? మీరెందుకంటే ఇక్కడ ఉన్నారు? మీరు వెళ్ళండి ప్లీజ్. మళ్ళీ లేట్ అయిపోతాం. మీరు వెళ్ళండి, ఐ మేనేజ్. మీరు ముందు వెళ్ళండి. అదిగో ఇంకెవరు వస్తున్నారు. మీరేంటి స్లో చేస్తున్నాడు?
కాంపిటీషన్ ప్లాన్ తీసుకొద్దాం ఏంటి? అమ్మో ఇంకా స్లో చేసాడు ఆఫీసుడు. ఆగాడు. లిఫ్ట్ అడిగాగా అడిగి వస్తాను. నీ కొందరు రే. రండి సార్ కూర్చోండి. మీరు లిఫ్ట్ అడిగారు కదా, మీరు ఎక్కడ దించమన్నా దించా. ఏంట్రా లిఫ్ట్ అడగగానే ఆపేస్తావా? మీరు లిఫ్ట్ అడిగారు కదండి. అంటే లిఫ్ట్ అడగగానే ఆపే అంత పెద్ద హ్యూమన్ నేచరా? అంత పెద్ద హెల్పింగ్ నేచరా? నేను కొంచెం ఆ టైప్ కొడతారేంటండి. ఆపి లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు? జీప్ రిపేర్ లో ఉంది సార్, లేట్ అయిపోతుంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. నేనే కదండి లిఫ్ట్ ఇస్తాను. మళ్ళీ మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తానంటే బాబాయ్ మీరే కదండి బయటకు వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అడిగారు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను. మీ జీప్ రిపేరు, అందుకని లిఫ్ట్. నా జీప్ గురించి నీకెందుకురా? నా జీప్ గురించి నీకెందుకు? నా జీప్ రిపేర్ అయితే నీకేంటి? అవును నీ పేరేంట్రా? అప్పలరాజు అండి. అప్పలరాజు చూడు నా ప్లాన్ స్పాయిల్ అయిందో చంపేస్తాను నిన్ను. ఏంటి సార్ అలా అంటారు? కొంచెం కూడా జాలేదా? అవతల జీప్ రిపేరు, పైన మబ్బులు. ఏంటి సార్ మీరు? బాబు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పి వచ్చేస్తాను. ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి. సార్ 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 ఏంటండి చూసారా? కారు ఆపినట్టు ఆపి వెళ్ళిపోయాడు. అసలు ఎవరికి హెల్పింగ్ నేచర్ లేదండి. టక్కన ఆపాడు, టక్కన వెళ్ళిపోయాడు. రండి నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను. మీరా? బాగోదండి. ఏ అది కదండి, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. అనుకుంటే అనుకోనివ్వండి, మన మనసులో ఏం లేదు కదా. మన మనసులో ఏముంటుంది? మన మనసులో ఏముంటుందండి? అయితే రండి. వద్దులేండి, అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం, నేను వెనక. అది అయ్యో మీరే డ్రైవ్ చేయండి. దీంట్లో ఏంటి? మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి. కొంచెం గ్యాప్, కొంచెం వెనక్కి బాగుండదు. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్, మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్. ఓకే ముస్తఫా ముస్తఫా. హాయ్ చందు. హాయ్ తాతయ్య. ఏం చాలా బిజీగా ఉన్నావు? స్కోర్ బోర్డు అప్ టు డేట్ చేస్తున్నావా? ఎస్. రై నీ రన్ రేట్ చాలా స్పీడ్గా ఉందిరా. హాఫ్ సెంచరీ పూర్తి చేసావా? ఒరేయ్ నాకు చాలా జలసీగా ఉందిరా. ఇదే స్పీడ్ లో కనుక నువ్వు కంటిన్యూ అయితే నేను 50 years లో పూర్తి చేసిన స్కోర్ ని నువ్వు జస్ట్ 5 years లో క్రాస్ చేసేయగలవు. నో డౌట్ అబౌట్ ఇట్ తాతయ్య. మీ టైంలో అంతా 5 day మ్యాచెస్, స్లో బ్యాటింగ్, స్లో పిచెస్. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ ఫాస్ట్. బ్యాట్ ఎత్తావా, 1 day మ్యాచ్ లా 2 6 కొట్టావా, అంతే. దట్స్ ఆల్, గేమ్ ఇస్ ఓవర్. బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఏ ఇప్పుడు ఏమైంది? తొందరపడి 2 generations ముందు పుట్టేశాను రా. అదే కనుక ఈ జనరేషన్ లో పుట్టుంటున్నా. పుట్టావుగా. ఏంట్రా నువ్వు అనేది? నేను నువ్వు నేను. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. యా గో డు సమ్ ఎక్సర్సైజ్ తాతయ్య. కమ్ ఆన్, గో గో గో. ఇట్స్ గుడ్ ఫర్ యు. గో. ఏ మ్యాన్ కమ్ హియర్. ఊటీలో ఉన్న నా మనవడు చందుని రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేయరా అని నీ చేతికిచ్చాను. వేసావా? డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను. మాట్లాడవేంట్రా? అంటే నేను ఎవరు? ఏంటి నౌకరు? ఎంతకాలంగా ఇక్కడ పని చేస్తున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నావు. ఎందుకు ఇంతకాలంగా నన్ను ఉంచుకున్నారు మీరు? నువ్వు నమ్మకస్తుడి కాబట్టి కదా. మరి ఎక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి అర్జెంట్ గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసావని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? మనిషి మీద నమ్మకం ఉండాలండి. అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఆ ఉత్తరం ఇవ్వడం? ఇదిగో మీ ఉత్తరం మీరే పోస్ట్. అరే హాయ్, ఏంటి ఇలా వచ్చారు? సరదాగా వచ్చాను. ఓ ఐ సీ. అవును, ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు చెప్పండి. చెప్తే మీరు ఫీల్ అవుతారు. నేనే ఫీల్ అవ్వను. పర్లేదు చెప్పండి. చెప్పచ్చు, వదిలేండి. చెప్పేస్తే కన్ఫర్మ్ గా ఫీల్ అయిపోతారు. నేనే ఫీల్ అవ్వనని చెప్తున్నాను కదా. పర్లేదు చెప్పండి. సరేనండి, సరే. నేను అంత ఫోర్స్గా అడుగుతుంటే చెప్పేస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోన్ ఎప్పుడు రావాలా? హలో. హాయ్ చందు. నేను రా తాతయ్యని మాట్లాడుతున్నా. తాతయ్య? మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా ఊటీ వెళ్ళిపోయి అక్కడో సెటిల్ అయిపోయావు? నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా? అసలు నన్ను మర్చిపోయావా ఏంటి? అబ్బే ఏం లేదు తాతయ్య. అది సరే గానీ నీకు ఒక గుడ్ న్యూస్ రా. నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏంటి? పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు? అదేంట్రా, అందరికి తెలిసిన సంబంధమే కదా. అసలు పెళ్లికి ఏంటి ఇంత తొందర? తొందర ఏమొచ్చిందా? అన్నయ్య పెళ్లి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నువ్వే కదా అన్నావు. అమ్మాయి నచ్చాలి కదా తాతయ్య. ఏంటి నచ్చాలా? మీ అన్నయ్యకి నచ్చిన పెళ్ళే కదరా తాతయ్య.
ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవాలి కదా. కొత్తగా ఇప్పుడు మనసులో అర్థం చేసుకోవడం ఏంట్రా? కనీసం నెల రోజులు కూడా పరిచయం లేకపోతే ఎలా తాతయ్య? రేయ్, కొంపదీసి వాటర్ అనుకుని వాట్కా కొట్టేసావా? వాళ్ళు 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజుల్లో పరిచయం ఉండద్దా అంటావేంట్రా? ముక్కు మొహం తెలియని పిల్లని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు తాతయ్య. మళ్ళీ ట్విస్ట్ ఏంట్రా? మీ అన్నయ్యలు ఎవరు సంజ? ముక్కు మొహం తెలియని పిల్ల అంటావేంటి? నీకు అన్న పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా ఈ ఫోన్ పిచ్చెక్కిందా? సారీ తాతయ్య, మీరు ఎంతైనా చెప్పండి, ఈ పెళ్లికి నేను ఒప్పుకోని చెప్పాను కదా. నో 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 నో, నేను ఫోన్ పెట్టేస్తాను అంతే. చచ్చా, ఏంటండి ఓల్డ్ పీపుల్ మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి? అసలు మన పెళ్లి విషయంలో, అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పత్రం ఏంటి? పెద్దవాళ్ళు కదా, అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు. ఏంటండి వాళ్ళు ఆలోచించేది? నా డిసిషన్ ఏం అక్కర్లేదా? ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి? లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి. ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి, నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది జస్ట్ అనుకోండి. ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు. మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారు? మీరే చెప్పండి చెప్పండి. మిమ్మల్ని చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే. దట్స్ ద జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఆల్ ఆఫ్ us. దానికి ఆల్ ది యంగ్స్టర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎనియో నేను అనవసరంగా నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను. ఐ కాంట్ హ్యాండిల్ ఆల్ దిస్. సీ యు అగైన్. మళ్ళీ వచ్చి కలుస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. నైట్ 9 o'clock ఫోన్ చేసి చెప్తాను. ముఖ్యమైన విషయం అంటే ఏమై ఉంటుంది? నిన్నటి నుంచి టెన్షన్ పెడుతున్నాడే. ఒకవేళ ఐ లవ్ యూ చెప్తాడా? త్వరగా చేయరా బాబు. హలో, కాస్త గీతను పిలుస్తారండి? గీత లేదండి, మీ ఫోన్ కోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నేను ఫోన్ చేస్తాను చెప్పానే. 9 o'clock ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడా ఫోన్ చేసేది? పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు. తను మాత్రం ఎంతసేపని వెయిట్ చేస్తుంది? వెయిట్ చేసి వెళ్ళిపోయిందా? వెయిట్ చేసింది కానీ చాలా సేపేం కాదు, కొంచెంసేపు వెయిట్ చేసింది, వెళ్ళిపోయింది. నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నానే. సర్లే, రేపు ఫోన్ చేస్తాను. హలో, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి, నేను మెసేజ్ పాస్ చేస్తాను. చాలా పర్సనల్ విషయం అండి. పర్లేదండి, నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మా మధ్య నో సీక్రెట్స్. మీరు చెప్పండి, నేను పాస్ చేస్తాను. మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా? డెఫినెట్ గా చేస్తాను. అయితే సరే. నేను గీతని కాదని తెలుసు కూడా కిస్ ఇస్తావా? నువ్వు గీతని నాకు తెలుసు, అది నీ నోటితో చెప్పిద్దామనే కిస్ ఇచ్చాను. అందుకని కిస్ ఇస్తావా? సరే, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు నా బర్త్డే. ఇదే నా ముఖ్యమైన విషయం. ఏంటంటే నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా. రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు. సారీ, నేను రాను. రేపు మీరు వస్తున్నారు. నేను రాను. మీరు తప్పకుండా వస్తున్నారు. నేను తప్పకుండా రాను రాను రాను. 8 సెకండ్లో మళ్ళీ తెస్తుంది చూడండి. తప్పకుండా వస్తున్నారు. ఏంటమ్మా, రేపు నీ బర్త్డేనా? అవును. మరి 2 నెలల క్రితం చేసుకున్నావు, అదేంటిది? పుట్టినరోజు. మరి ఇది బర్త్డే. అలాగా? నేను మంచివాడిగా మారిపోతానని చెప్పాను రా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే. సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు. ఓకే 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 చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడుకో వాడు మంచివాడు, మందు తాగేవాడు మందు మానేశాడుకో వాడు మంచివాడు. నువ్వు అమ్మాయి చూడటం మానే, నీ అంత మహానుభావుడు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయి చూడటం టోటల్ గా మానేస్తాను. టోటల్ గా మానే. టోటల్ గా. ఏమన్నా? ఓకే. హాయ్ శాంతి. ఈ కితకితలే వద్దంటుంది. ఏంట్రా వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను. దీనికేంటి? నువ్వు అమ్మాయిలు చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. అది దానికి నన్ను ఏం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకే అందం తక్కువ. ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు. ఎందుకని? నీ దగ్గర ఉన్న కారు నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న డ్రెస్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న పర్సు నా దగ్గర లేదు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో నా చుట్టూ గబ్బిలాలా ఉంటాయి. లేవు కాబట్టి రావు. నువ్వు కూడా లైన్లోకి వచ్చావనుకో ఒక అమ్మాయి నిన్ను చూడదు. అంటే నేను డ్రెస్ మాట మరి ఇందాక నీ చేసేది అదే కదా. నువ్వు ఇమ్మీడియట్ గా గెటప్ మార్చు, ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు. ఏదో ఐడియా ఇచ్చి మామూలు డ్రెస్ వేసుకొచ్చాను, ఏ అమ్మాయి నా వంక చూడదు కదా.
ఈ సాదా సీదా డ్రెస్ లో ఏ అమ్మాయి నిన్ను చూడదు. తొందరపడకు, వేకెన్సీ. భలే ఛాన్స్ కొట్టేశాను. వీడిని డీగ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను. ఇంతకాలం నాకు పరైన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారు ఏంటో. అయ్య బాబోయ్, నలుగురు అమ్మాయిలు ఒకేసారి వచ్చేస్తున్నారు. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. మందలందరిలో కొన్నాను. ఈ డ్రెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ వన్ థింగ్, గోస్పల్స్ బి క్రేజీ. సింపుల్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా ఉన్నా. సింపుల్ డ్రెస్ ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు. చాలా బాగున్నావు. వాడు చూడు, పగటి వేషగాళ్ళ వాడి డ్రెస్ వాడి లుక్కును అచ్చం పిట్టల ధరలా ఉన్నాడు. హలో, ఏడవకురా. ఏడ్చావంటే ఆ బూచడు పట్టించేస్తాను. ఏంట్రా ఇలా ఉంది? నేనేం చేయరా? ఇప్పుడు అర్థమైందిరా. అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు, నీ కారు కాదు, టోటల్ గా నీ పర్సనాలిటీలో ఏదో. ఏంటా ఎంత ఎర్లీగా మందు కొట్టేస్తున్నా? ఏం లేదురా, పాప చందుగాడి ఫీలింగ్స్ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. రేయ్, అసలు వాడు అటు ఫీల్ అవుతున్నాడని గీతక్కనికి తెలిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారా? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మనం వెళ్ళి గీతతో మాట్లాడదామా? మొన్న రిసెప్షన్ లో జరిగిన మ్యాటర్కే మన మీద టోటల్ గా సీరియస్ గా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళామనుకో, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మన ఇద్దరు బొక్కలు ఏం చేస్తుంది. మరి ఎట్లారా? వాడు మాట్లాడక మనము మాట్లాడక మరి చందుగాడి ఫీలింగ్స్ గీత కట్ట తెలుస్తాయి. పేపర్లో వేస్తావా ఏంటి? ఏమన్నా పేపర్లో వేస్తావా ఏంటి అన్నాను. ఏం చేస్తే పోలా? ఏంట్రా ఇది? ఎందుకు ఇలా ఇచ్చారు? గీత కోసం. ఈ మ్యాటర్ చూసిందంటే నేను క్షమించేస్తుంది. పేపర్ లాడిస్తే క్షమించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చిన్నబాబు, నువ్వే అమ్మాయి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి సారీ క్షమించు, నేను చేసిన తప్పు అని నువ్వు అడగటం వేరు, ఇలా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వేరు. ఇదేనా సామాన్య విషయం బాసు? ఈ మ్యాటర్ ని ఈ రోజు కొన్ని లక్షల మంది చదువు ఉంటారు. ఇలా పబ్లిక్ గా అపాలజీ చెప్పినందుకు గీత తిరలేపోయి నిన్ను క్షమించేస్తుంది. ఈ పేపర్ అలా అందరూ ఎల్లుంటది, గీత ఇంటికి కూడా ఎల్లుంటది. గీత ఈ పాటికి పేపర్ ఇలా చూస్తుంది. ఇంతమందికి తెలిసేలా అపాలజీ చెప్పాడంటే నిజంగా అతనిలో మార్పు వచ్చినట్టే. గీతి పాటి పేపర్ చూసుంటుందంటవా? కన్ఫర్మ్ గా చూసి ఉంటుంది బాసు. ఐడియా ఇచ్చింది నేనే కదా. ఐడియా ఇచ్చింది నేను. ఏడే నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత పొడి చేశాను. ఇదిగో గీత ఇంటి దగ్గర నుంచే ఫోను. ఎత్తు 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 బాసు. కన్ఫర్మ్ గీత. హలో శ్వేత బోల్ రही हूं मुंबई से. हाउ आर यू? శ్వేత, ఏం సడన్ గా? శ్వేత? ఈ శ్వేత ఎవర్రా? పాతకుండేమో. పేపర్ లో నువ్వు ఇచ్చిన యాడ్ చూసాను చందు. పేపర్ లో యాడ్ చూసావా? मुझे बहुत खुशी हुई. I want to see you immediately. నేను కలవడానికి రేపు హైదరాబాద్ వస్తున్నాను. Come and see me at the airport. Okay? Bye. శ్వేత ప్లీజ్ చెప్పేది. గీత ఫోన్ చేస్తుంది అనుకుంటే ముంబై నుంచి శ్వేత ఫోన్ చేసింది ఏంట్రా? ముంబైయా? ఈ న్యూస్ ఆధారం వెళ్ళిపోయిందా ఏంటి? ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చావు కదా, ఆంధ్ర వదిలిపెట్టి ఆల్ ఇండియా పాకిపోయి ఉంటుంది. ఇదిగో ఇది తప్పకుండా గీత ఫోన్ అయితే ఎత్తు చెప్తాను, లేదంటే గుండె గీచుకుంటాను. కన్ఫర్మ్ గీతనే. ఎత్తు. కన్ఫర్మ్ గీత, నాకు తెలుసు. హలో హాయ్ చందు, ನಾ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಭಾರತಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. భారతి, బెంగళూరు నుంచి నువ్వు? బెంగళూరు భారత? ఈ రాంగ్ నెంబర్ ఎవర్రా? మొత్తం మ్యాటర్ రాంగ్ అయిపోయినట్టుంది. ನಾನು ಈಗ ಪೇಪರ್ ನಾಗ ನಿನ್ನ ಆಡ್ ನೋಡಿನಿ. ಓ ಚಂದು, ನನ್ಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆಯೋ. నువ్వు కూడా పేపర్ యాడ్ చూసావా? ಹೌದು, ಆ ಆಡ್ ನೋಡಿದ್ಮೇಲೆ ನಂಗೆ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತ ಹೇಳೇ ಇಲ್ಲ. ಸೊ ವಿಲ್ ಮೀಟ್ ಟುಮಾರೋ ಅಟ್ ಹೈದರಾಬಾದ್. ಓಕೆ భారతి ప్లీజ్, నేను చెప్పేది. భారతి బెంగళూరు నుంచి అంట, రేపు వస్తుందంట. అసలు ఆ పేపర్లో ఏం యాడ్ ఇచ్చారు? ఇవ్వండి ఇవ్వండి. నువ్వెవరా? ఏంట్రా ఇది? కరెక్ట్గా ఇచ్చేది. గీత పేరు లేక డాడీ ఎవరైనా ఇస్తారా? ఆ పేరేది? అసలు ఆనందం కడిదండా? నువ్వే కదా ఇచ్చింది. ఆపండి. కామన్ సెన్స్ లేకుండా ఊరికే మాట్లాడకండి. ఆ ఫోన్ కన్ఫర్మ్ గా గీత. నేను ట్రై చేస్తాను. ప్లీజ్, నా హ్యాండ్ మంచిది. ప్లీజ్ నువ్వు అక్కడే రావద్దు. హలో గీత గారు, நான் சென்னையில இருந்து அனிதா பேசுறேன். சந்து இருக்காரா? లేదు. சரி, என்ன பரவாயில்ல. சந்து கிட்ட சொல்லுங்க, நான் சென்னை எக்ஸ்பிரஸ் புறப்பட்டு நாளை காலையில హైదరాబాద్ வரேன். ఓకే. ఎవర్రా? చెన్నై నుంచి అనిత అంట. అనిత? తమిళ్లో ఏదేదో చెప్పింది, ఒక ముక్క కూడా అర్థం కాలేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది.
రేపు చెన్నై ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ వస్తుందనే ఫోన్. ఏం తాతయ్య అది? ఏదో హెల్ప్ చేస్తానని మొత్తం టెన్షన్ లో పెట్టేశారు. నీకు నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా? నాకు ప్లీజ్ ఉండండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు. గీత నన్ను వాళ్ళతో పాటు చూసిందనుకో కొంప మునిగిపోద్ది. సరే, ఎలాగైనా మేనేజ్ చేసి ఆ ముగ్గురు అమ్మాయిని పంపించేయాలి. మీ పిచ్చి ఐడియాలు కాస్త ఆపి నేను చెప్పినట్టు చేయండి. ఎందుకలా నెగటివ్ గా ఆలోచిస్తావు? నిజమే అయ్యుండొచ్చు కదా. నేనే మర్చిపోయాను చందు. నన్ను గుర్తు పెట్టుకుని నా కోసం పేపర్ ఆడించావు. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. థ్యాంక్ యూ. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడే వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. అరే హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మన పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి టప్పీ 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 మన పిల్లలు పుడతారు. చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏం కావాలో చెప్పండి మేడం. इनसे पूछो సార్. इनसे पूछो మేడం. तुम बोलो ना. సార్. అరే तुम बोलो ना. మేడం. అచ్చా, నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అది. ఆర్డర్ చేయనా? ఏంటిది? మర్చిపోయావా? బాదాం హల్వా. ఓహ్, బాదం హల్వా. అవునవును. యూత్ ఐటమ్ ఫర్ యూత్ కపుల్. వెళ్ళి 2 బాదం హల్వా తీసుకురా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు మేడం, ఏవి రావు. కానీ అన్ని వచ్చు. ఓకే మిస్టర్ ఏవి రావు, మా ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకురమ్మంటారా? తీసుకురావద్దు. అర్థమైంది. కాదమ్మా, నువ్వు నా మాట విను. ఇప్పుడు నీకు ఇక్కడ బుక్ చేయలేదు, గ్రీన్ పార్క్ హోటల్ లో బుక్ చేశాను. చాలా సెంటిమెంటల్ హోటల్. అదేనమ్మా, ప్లీజ్ నా మాట విను. ఎక్స్క్యూజ్ మీ. yes గుడ్ ఆఫ్టర్నూన్. good afternoon ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ఐడ్ లైక్ టు చెక్ ఇన్. థ్యాంక్ యూ. యో కెళవా, చందు వందా నా రూమ్ కి రమ్మని చెప్పండి. వందానా నా బొందనా? ఏంటో ఏడుకొండలవాడా. అక్కడ దిగరమ్మంటాడు. ఏంటో ఎక్కడున్నావు? 2వ మైల్ గ్రీన్ పార్క్ లో వదిలించావా? ఏంటి వదిలేసి వచ్చేది? ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా ఈ హోటల్ రూమ్ నెంబర్ 206. అయ్యో బాబోయ్, సెకండ్ ఫ్లోర్ లో. సెకండ్ ఫ్లోర్ అయితే ఏంటి, లిఫ్ట్ ఉంది కదా. అది కాదు తాతయ్య, పక్క రూమ్ లో శ్వేత ఉంది. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? గుడ్ న్యూస్, బెంగళూరు అమ్మాయి రాలేదు. రాలేదా? ఒక ప్రాబ్లం తీరిపోయిందిరా. రే నిజం చెప్పరా, ట్రైన్ మొత్తం వెతికాగా? మొత్తం బోగిలని వెతికాను, ఆఖరికి ఇంజన్ కూడా వెతికాను. అమ్మాయి లేదు, కన్ఫర్మ్ రాలేదు. సత్యం, ఫోన్ మోగింది. మనం చెప్పింది కరెక్ట్. హలో. హాయ్ చందు, నా భారతి మాట్లాడుతున్నా. భారతి, ఏను భారతి, నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు రాకపోయి నేను చాలా అప్సెట్ అయిపోయాను. అసలు ఏ ట్రైన్ లో వచ్చావు నువ్వు? మార్నింగ్ ట్రైన్ కి వచ్చేసావా? ఇప్పుడు ఎక్కడున్నా? ఓ తాజ్ లోనా? ఓకే ఓకే. నువ్వు 5 నిమిషాలు వచ్చేస్తా, నువ్వు అక్కడే ఉండి వచ్చేస్తానా? తాజ్ హోటల్. తాజ్ హోటల్ అంటే ఇదేరా? అవును. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. చందు, ఇంత త్వరగా ఎలా వచ్చావు? నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు కదా, దానికి టక్కన వచ్చేసాను. మై గాడ్, సో నైస్ టు సీ యు. యు లుకింగ్ సో గుడ్ చందు, సో లవ్లీ. నువ్వు రూమ్ బుక్ చేసావా లేకపోతే వేరే హోటల్కి వెళ్ళిపోదాం? ఇక్కడ చాలా ఫారినర్స్ ఉన్నారు. ఓకే, వేరే హోటల్కి వెళ్దాం. ఆల్రెడీ చెక్డ్ ఇన్ 205. నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ లోనా? నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో 2 ఉన్నారు. సెకండ్ ఫ్లోర్ వెరీ నైస్. దీంతో కలిపి మొత్తం 3 అయ్యారు. పాపం ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో. కమ్ ఆన్ చందు. కమింగ్. ఇంకెక్కడికి వెళ్తాను నేను? అదరా. హే చందు. అనిత, అక్కడేం చేస్తున్నావు? అదే తాజ్ చెప్పారు నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నావని. ఏ రూమ్ అని తెలియక ఈ రూమ్ అనుకున్నాను అంతే. ఇదే మన రూమ్. ఇంక వా. వస్తాను, నువ్వు వెళ్ళు. కమ్ ఆన్ చందు. నేను వస్తాను అని బాబుల్ హాకీను తెగి. అయ్యో, వస్తాను చెప్పు. దిమ్మ తిరిగింది. ఇదిగో వస్తున్నా. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు స్టేషన్ కి రాలేదు? తాతయ్యని పంపించాను కదా. ఏంటి తాతయ్య? ఆ హోటల్ అంటాడు, ఈ హోటల్ అంటాడు. చందు, ఇది మన సెంటిమెంట్ హోటల్ కదా. తెలుసు, సెంటిమెంట్ హోటల్ అనే. అందుకే తాతయ్యకి చెప్పాను ఈ హోటల్ తీసామని. It's been so long since I saw you, Chandu. I miss you so much. Oh, Chandu. I'm sorry, ఏంటనిత? సరే, ఇట్స్ ఓకే. నేను క్లీన్ చేసుకొని వస్తాను కదా. నువ్వు అక్కడే ఉండు. నువ్వు అక్కడే ఉండమ్మా. ఓకే. కడవులే,
என்ன பண்ணிட்டேன்? గుడ్ మార్నింగ్ మేడం. ఓ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. థ్యాంక్ యూ. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మన పెళ్లి అవుతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి టప్పీ టప్పీ మన పిల్లలు పుడతారు. చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏదైనా ఆర్డర్ ఇవ్వండి మేడం. చందు ఆర్డర్ కొడు. సార్కి బాదం హల్వా అంటే చాలా ఇష్టం. என்னடா வளர்ற பாதாம் அல்வாவா எவன்டா சொன்ன பாதாம் அல்வா புடிங்கன்னு అంటే ఆ రూమ్ లో మీరు என்னடா அந்த ரூம் பத்தி பேசுற இந்த ரூம் பத்தி பேசுடா நான் இங்க இருக்கேன் இந்த ரூம்ல இந்த ரூம் பத்தி பேசு எனக்கு என்ன பிடிக்கும் தெரியுமா இட்லி தோசை செட் தோசை திருநெல்வேலி தோசை மசால் தோசை அதான்டா பிடிக்கும் கொண்டாடா சூடா கொண்டாடா அதே அப்ப பொறப்பாட்டை பேசு பொறப்பாட்டனடா பொறப்பாட்ட கேட்க தெரியல பொறப்பாட்டன்றா போடா கொண்டா சூடா ரெடி இட்லி சாம்பார் போடா என்னடா லுக்குடுற ஏய் லுக்குடுற கொன்னுடுவேன் டேய் கொன்னுடுவேன் ஏய் போ மூஞ்சிக்கு ஒரு லுக்கு டேய் நீ அவுட்ரா டேய் போய் கொண்டாடா ரெண்டு இட்லி சாம்பார் பைத்தியக்காரன் என்கிட்ட பேசுறான் ரிலாக்ஸ் யார் why do you worry oh excuse me phone hello చందు where are you 5 minutes లో వస్తానని చెప్పేసి వెళ్ళిపోయావు I'm waiting ఏంటి ఎమర్జెన్సీనా ఇమిడియట్లీ నా ఓకే ఓకే వచ్చేస్తాను అదేం కుదరదు ప్లీజ్ చందు 5 నిమిషాలు వచ్చేస్తాను 5 మినిట్స్ వచ్చేస్తాను 5 మినిట్స్ అమ్మయ్యా ఏ చందు what చందు what's happening I just fell over there అదే నీకు దెబ్బ తగిలింది కదా అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ డాక్టర్ చాలా బిజీగా హార్ట్ స్పెషలిస్ట్ కదా అదే నీకు దెబ్బ తగిలింది కదా దానికనే వెళ్ళాను అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను యూర్ ఓకే నో యూర్ ఓకే దట్స్ ఇనఫ్ ఫర్ మీ come on చందు నువ్వు నా దగ్గర ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి చందు ನಾನೀಗ ಯಾವಾಗೋ ಆಫರ್ ಮಾಡೀನಿ ನೀನೇ ನೋ ಅಂದೆ ಇವಾಗ ತಿಳ್ಕೊಂಡಿ ಪೇಪರ್ లో ಸಾರಿ చెప్పా నాకు అంతకంటే ఏం కావాలి చందు ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ ಚಂದು ಐ ಲವ್ ಯು ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ మేడం హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ హోటల్ మా హోటల్ కు ప్రత్యేకత ఉంది పెళ్లి కాని కపుల్స్ అడుగు పెడితే టప్పీ మని పెళ్లి అవుతుంది పెళ్ళైన కపుల్స్ అడుగు పెడితే టప్పీ టప్పీ మని పిల్లలు పుడతారు మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ ఇవ్వండి ಚಂದು ಆರ್ಡರ್ ಕೊಡು ಒಮ್ಮೆ ಕೊಡು ಭಾರತಿ ನೀವೇ ಇದು ನಿಮ್ಮೂರು ನಿಂಗೇನ್ ಬೇಕೋ ಅದೇ ಆರ್ಡರ್ ಕೊಡು నీకేది ಬೇಕು నాకు అదే ಬೇಕು నాకేది ಬೇಕು నీకు ಅದೇ ಬೇಕು ನೀಕೇದು ಬೇಡ ನಾಕು ಅದೇ ಬೇಡ ಬೇರೆ ನಾನು ಹೇಳಿದ ನೋಡಿ ಇವಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಇಷ್ಟமான ಐಟಮ್ ಏನ್ ಬೇಕು ಈ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಸಿಗ್ಲೆಂದ್ರೆ ಬೆಗಲ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ತೆಗೆದು ಮಾಡು ಎರಡು ಪ್ಲೇಟ್ ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು ಏನ್ ಬೇಕು రెండు ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ రెండు ಬೋಂಡ ಬೇಕು మరి అక్కడ బాదం హల్వా రెండు ఇడ్లీ సాంబార్ చెప్పారు అక్కడ ఇచ్చేయి మరి ఇక్కడ మైసూర్ బోండా చెప్పారు ఇక్కడ ಬೇಕು అక్కడ ఇచ్చేయి ఇక్కడ బేకు అక్కడ బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ ఇప్పుడు అక్కడ మైసూర్ బోండా ఏంటన్నా నీ ప్రాబ్లము అక్కడ ఇచ్చే ఇక్కడ బేకు అంతే కదా ఏంటి ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్ చెప్పు చెప్పు కన్ఫ్యూజన్ ఏం లేదు సార్ 207 లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును మరి ఇక్కడ మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా సార్ నేనే మరి 3 రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్ ఇచ్చాడా ఇందాక 207 లో బాదం హల్వా ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే మరి 3 రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు 3 రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా కరెక్టే కదా సార్ కరెక్ట్ కదా థాంక్యూ సార్ థాంక్యూ అంతే అంతే కన్ఫ్యూజన్ వచ్చింది కదా అంతే వస్తున్నప్పుడు ఓకే అవును సార్ అమ్మయ్య సార్ అమ్మా ఏంటమ్మా నాకు ఇంకో డౌట్ సార్ ఇంత డౌట్ క్లియర్ కదా ఇంత డౌట్ క్లియర్ ఓకే ఇప్పుడు ఏం డౌట్ ఏ లేదు సార్ 3 రూముల్లో 3 అమ్మాయిల దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు కదా సార్ పిచ్చినాయల 3 రూమ్ లో ఒకడేంటి ఎలా ఉంటాడు ఉండరు కదా ఉండరు అంతేనా సెపరేట్ అందరూ సెపరేట్ ఓకే అర్థమైంది కదా ఓకే వెళ్ళు వెళ్ళు 3 రూముల్లో మీరే ఉన్నారు కదా సార్ మరి 3 రూముల్లో ముగ్గురు ఉండడానికి వెళ్ళలేదు కదా బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ బోండా
ఏంటో ఇది. ఒకవేళ వీడు ఒక్కడైతే వాళ్ళు ముగ్గురు గోపికలా? ఆహా, పెద్ద గోపాలకృష్ణుడు. గోపాల్. ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ కళాక్షేత్ర and I'm having an appointment with Mr. Pandit Ravi Shankar. He's expecting you. His room number is 215. Thank you. Welcome. గుడ్ లక్ మేడం. డోంట్ వరీ, ఆయన మన ఫంక్షన్కి వస్తున్నారు. ఒప్పించే పూచి నాది, సరేనా? ఐ వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్. ఇంకెక్కడ గోలయంటో ఏం అర్థం కావట్లేదు. అదే కదరా బాబు. సడన్ గా గీత ఎక్కడికి వచ్చేసిందట్రా. వాడు వచ్చాడంటే ఇరుక్కుపోతాడు. రావద్దని చెప్పు. ఏ రూమ్ లో చెప్పంటావు? అది పాయింటేనే. రావద్దని చెప్పు. నీకు గుర్తుందా మన ముంబైలో కలిసినప్పుడు నా ఫ్యాషన్ షో జరుగుతుంది, నువ్వు అలా చందు చూడు, ఆ రాస్కల్ నాకు కన్ను కొడుతున్నాడు. ఎవరు? ఈ రాస్కలా? ఏంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? చాలా और एक बार मारो। और एक बार झूठ मत बोलो, मैंने देखा तुमने मुझे आंख मारी। आंख मारिया ఇలాంటి వాళ్ళని అలాగే కొట్టాలి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇక్కడ మంచి షాప్ ఉంది, అక్కడ నీ గిఫ్ట్ కొంటే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది. కమాన్ కమాన్. అయితే కొనాల్సిందే. వెరీ నైస్ షాప్. నువ్వు రా, నీకేం కావాలో తీసుకో, నో ప్రాబ్లం. హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు గీత ఎక్కడుందో? ఇదా? ఇది శ్వేత, నువ్వు సెలెక్ట్ చేస్తుంటూ ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి? అక్కడ పనంత అయిపోయింది, రా ఇప్పుడు రూమ్కి వెళ్దాం. కమాన్. I'm not going there. It's very very boring. Let's go there. I want to buy you something. Something to remember. Come on. ఆ షాప్ మస్తు మంచిది కాదు, ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది అనుకుంటే. అక్కడ మంచి షాప్ కాదు, రా అక్కడికి వెళ్దాం. అక్కడ మంచి షాప్ ఉంది. కమాన్, బ్యూటిఫుల్ షాప్. అదిగో అన్ని మంచి ఐటమ్స్ చూడు, చూసుకో, సెలెక్ట్ చేసుకో. This one? Yeah, this one. బాగుంది, చాలా బాగుంది. షార్ట్ కాదు, చాలా బాగుంది. అరే కొత్త స్టైల్, ఒకసారి ట్రై చేయి, చాలా బాగుంది. మనం చూసాను ఒక అమ్మాయి వేసుకోవటం బాగుంది. గో ట్రై. చూడు సుబ్బారావు, 50 lakhs డీడీ ఇస్తాను, 10,000 కమిషన్ నువ్వు తీసుకో. ఓకే? సుబ్బారావు, 10,000 కమిషన్ ఇస్తానన్నాను కదా. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? సుబ్బారావు కాదు సార్, నా పేరు అప్పారావు. అప్పారావునా? అవునండి. నీ పేరు అప్పారావు? అవునండి. నాట్ సుబ్బారావు? సుబ్బారావు కాదండి. ఓకే, ఆ పేరు పెట్టుకో. Here. సారీ మేడం, చేంజ్ లేదు. 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. Excuse me. Do you have 500 rupees change? అక్కడ కౌంటర్ లో ఇవ్వాలి. చేంజ్ లేదండి. కావాలంటే 10 రూపీస్ ఇస్తాను. ఇవ్వండి. ఏమైందిరా? గీతను అవాయిడ్ చేసి గిఫ్ట్ షాప్ కి వెళ్ళానా, సడన్ గా అనిత అక్కడికి వచ్చేసింది. అది చూసి అనితను క్లాత్ షాప్ లో వదిలేశాను. అంతా బాగుంది అనుకుంటే టక్కన గీత అక్కడికి వచ్చింది. ఇక చూసుకో, టక్ టక్కన అందరిని వదిలేసి వచ్చేసాను. Excuse me. Yeah? Where you going? You must have a coffee with me. No, పర్వాలేదు. నెక్స్ట్ టైం. Not next time. I'm not going to listen to anything. We're going out and we're going to have a coffee. By the way, I'm Anita. I'm Geeta. ఏంటి ఫోను ఈ టైంలో ఎవరు చేస్తారు? హలో హలో, నేను అనితని మాట్లాడుతున్నా. అనిత, ఏమైపోయావు? అది ఫ్రెండ్ ఒకడు వస్తే 5 నిమిషాలు వాడితో మాట్లాడుతా ఉన్నాను అంతే. ఏంటి అర్జెంట్ గా రెస్టారెంట్ కి వా. రెస్టారెంట్ కి రమ్మంటావా? ఓకే 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 వస్తున్నా. తాతయ్య, టైం బాగుంది, చాలా బాగుంది. అనిత రెస్టారెంట్కి వెళ్ళింది, గీత ఇక్కడే ఉంది. ఐ జస్ట్ హావ్ టు గో అండ్ మేనేజ్. గాడ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు మీరు? వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, కంపెనీస్ నా గురించి మాట్లాడుతున్నారంటే. బాబు సార్, ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్. మీరు ఒక్కరా ముగ్గురా సార్? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆ మెనూ కార్డు చూస్తున్నా మైనట్ పిలు. తర్వాత చెప్తారు కదా? చెప్తాను. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే, యు గివ్ ద ఆర్డర్ ప్లీజ్. ఆ మెనూ కార్డు చూస్తున్నా పిల్లగా. ఓకే. 1 2 3 4. ఇది సామాన్యుడు కాదు, 4వ దాన్ని కూడా పెట్టాడుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes, ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన పిలుస్తున్నారు. రండి. జస్ట్ మినిట్. మీరు 4వ నెంబరా? రండి. చాలా గట్టాడు మేడం, మీరు ఎన్నైనా చెప్పండి.
నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో పిలిచారన్నారు, ఎవరు లేరేంటి? ఎవరు లేరు కదా, ఉండడు. 5వ రూమ్కి వెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్ గా ఉంది కదా. పొద్దున్నుంచి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నామంటాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నానంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది? ఈవిడే కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకోరా. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు. వస్తే లేడు, ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కన్ఫ్యూజ్ అవ్వలేదు. నేనేదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి అంతే. ఎవరిని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లా అయింది? రూమ్ నెంబర్ 201 లో నేను బుక్ చేయలేదమ్మా. అసలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది వినమ్మా నువ్వు. అయ్యో అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు 3 అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్యి బాబాయ్, కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురా రే, ఒరే వద్దు, వెళ్ళిపోరా. వాట్ చందు, నిన్న రాత్రి అంతా కనపడలేదు. చెప్తే నువ్వు బాధపడతావు. ఎందుకు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది. అత్త కూతురా? నాకు తెలియని అత్త కూతురు ఎవరా? అత్త కూతురు వస్తే ఏంటి ప్రాబ్లం? అత్త కూతురు వస్తే ప్రాబ్లం కాదు, ఆవిడకి వచ్చిన రోగమే ప్రాబ్లం. రోగమా? ఏంటి రోగం? అది థ్రోంబియో బ్రోంబియో ఎరంబోసిస్. ఆ రోగం డేంజరసా? వెరీ డేంజరస్. రోజుల్లోనే ప్రాణాలు పోతాయి. కడువులే. ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడుంది? నాకు తెలిస్తే కదా. అదిగో. పాపం ఏడుస్తుంది. అవును పాపం. అవును, ఆ రోగం గురించి తనకి తెలుసా? నాకు తెలిసిందే ఇప్పుడు. డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట. 1 minute ప్లీజ్. అక్కడేం జరిగిపోతున్నాడు ఇందాం పద. ఇస్ దిస్ డిసీజ్ డేంజరస్? వెరీ డేంజరస్. కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయ్యో, నీ అత్త కూతురు ఎక్కడ ఉంది? పాపం దగ్గుతుంది. అవును దగ్గుతుంది. 1 minute ప్లీజ్. ఓకే చందు. అదో అనిత వస్తుంది. తాతయ్య రెడీగా ఉండండి. మీరు ఎంతైనా చెప్పండి తాతయ్య, అమ్మాయిని పెళ్లి చేసుకోమని దయచేసి నన్ను కంపెల్ చేయొద్దు ప్లీజ్. సరే అలా అనకరా. అక్క కూతురా? అత్త కూతురు తాతయ్య, అత్త కూతురు. మర్చిపోయా. అత్త కూతురు చేసుకోరా. నేను చేసుకోను తాతయ్య ప్లీజ్. ప్లీజ్ నాన్న, నువ్వు కాదంటే అమ్మాయి చచ్చిపోతుందిరా. నేను చేసుకోపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. నువ్వు కానీ చేసుకోకపోతే మీ డాడీ ఫీల్ అవుతాడేమో. చేసుకోపోతే ఈ అమ్మాయి ఫీల్ అయిపోతే. అమ్మాయితో నేను మాట్లాడతాను. ప్లీజ్ 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 వద్దు. అది కాదురా, నేను చెప్పేది ప్లీజ్ వద్దు. నువ్వు అడిగితే అమ్మాయి ఒప్పేసుకుంటుంది. అత్త కూతురుని చేసుకోమని గొడవ చేస్తుంది. ఎందుకో తెలుసా, అమ్మాయిది గొప్ప మనసు. షీఈస్ ఎ గ్రేట్ గర్ల్. ఎస్, గొప్ప త్యాగి. అవును, నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా ఒప్పుకోను, అంతే. దట్స్ ఆల్. పిలుస్తుంది. వెళ్ళు బాబు. యా అనిత, నువ్వు ఇక్కడే నిలబడి అంతా వినేసావా? విన్నాను, చూశాను. నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు. నేను మాత్రం ఒప్పుకోను, అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు చందు. పెళ్లి మీ అత్త కూతుర్నే పెళ్లి చేసుకో. అనిత, మరి నువ్వు? అవును, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని నువ్వు తప్ప ఎవరూ పెళ్లి చేసుకోరు. మరి మనిద్దరం? నువ్వేం మాట్లాడకు చందు. ఇదే నా ఫైనల్ డిసిషన్. నేను ఇవాళ సాయంత్రం ట్రైన్ కి చెన్నై వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్. అనిత. బాయ్ చందు. చందు, నీ దగ్గరికి వస్తున్నానమ్మా. చందు, మీ అత్త కూతురు ఏమి చెప్పింది? తను ఎలాగో చచ్చిపోతుంది కదా, సో నిన్నే పెళ్లి చేసుకోమంది. నో, అలా జరగడానికి వీలేదు. నీ అత్త కూతుర్నే చేసుకో. భారతి, మరి మన రిలేషన్షిప్? వాట్ రిలేషన్షిప్? చూడు చందు, నా గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. జరిగినవన్నీ ఇద్దరం మర్చిపోదాం. కానీ నీ అత్త కూతురికి నీ తోడు అవసరం చందు. నువ్వు నీ అత్త కూతుర్ని చేసుకో. భారతి ప్లీజ్, నేను చెప్పి. నో, ఐవ్ డిసైడెడ్. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ కి బెంగళూరు వెళ్ళిపోతాను. భారతి. బాయ్ భారతి. Oh God, this is too much. తాతయ్య